ఓకే. ఇవాళ సెకండ్ మోడల్ పేపర్ థర్డ్ మోడల్ పేపర్ రెండు మోడల్ పేపర్స్ ఏ విధంగా మనం చేయాలో చూద్దాం. ఐ ఆడిబుల్. Yes, sir. Yes, ఓకే. sir. Good morning, sir. Good morning, ఓకే. sir. సో లెట్స్ స్టార్ట్ దిస్ సెకండ్ పేపర్. సో ఇక్కడ కొంత టెక్స్ట్ ఇచ్చాడు, దానికి అవుట్లైన్ బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది నేను జస్ట్ యాజ్ ఆఫ్ నా కాపీ చేస్తున్నాను. సో దాని తర్వాత మోడిఫికేషన్ అంటే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది, జస్ట్ నేను కాపీ చేశాను. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది హెడ్డింగ్ లాగా ఉంది, అది కూడా మధ్యలో ఉంది, బోల్డ్ ఉంది, థిక్నెస్ ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. సో విల్ కమ్ టు దిస్ వర్డ్ డాక్యుమెంట్. సెంటర్ అలైన్మెంట్ చేయండి, బోల్డ్ అప్లై చేయండి, అండర్లైన్ అప్లై చేయండి, అండ్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇక్కడ మెన్షన్ చేస్తాడు సైజ్, ఎంత సైజ్ అనేది. హెడ్డింగ్ స్టైల్, హెడ్డింగ్ ఫాంట్ సైజ్, మెయిన్ హెడ్డింగ్ 18, సబ్ హెడ్డింగ్ 14, రిమైనింగ్ టెక్స్ట్ 12 అన్నాడు. సో ఇది మెయిన్ హెడ్డింగ్ కాబట్టి దీనికి 18 సైజ్ మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఫాంట్ స్టైల్ ఏమన్నాడు, ఫాంట్ స్టైల్ విల్ బి ఏరియల్, అండ్ ఎక్కడ అవసరం బోల్డ్ ఇటాలిక్ ఎక్కడ అవసరం పడితే అక్కడ యూజ్ చేయమన్నాడు. ఫాంట్ ఏరియల్ అన్నాడు, నాట్ టైమ్స్ న్యూ రోమన్. కాబట్టి టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. టెక్స్ట్ మొత్తాన్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నాను, కంట్రోల్ జీ బటన్ కానీ లేదా సెలెక్ట్ ఆల్ బటన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఏరియల్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. ఏమన్నాడు, ఏరియల్, ఏరియల్ అన్నాడు. సో ఏరియల్ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మనకి అలైన్మెంట్ చూసుకున్నట్టయితే కనుక లెఫ్ట్ కి రైట్ కి ఈక్వల్ గా ఉంది అలైన్మెంట్. సో అలైన్మెంట్ కూడా మనం కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. సో లెఫ్ట్ మార్జిన్ కి రైట్ మార్జిన్ కి ఈక్వల్ గా రావాలంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని జస్టిఫై అలైన్మెంట్ చేయాలి. సో ఇక్కడ ఎందుకు చూపించట్లేదు అంటే నేను కాపీ పేస్ట్ చేశాను కాబట్టి చూపించట్లేదు. మీకు నార్మల్ గానైతే ఏదైనా వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాదనుకున్నాను, ఈ ఈ టెక్స్ట్ కాకుండా నేను ర్యాండమ్ టెక్స్ట్ తీసుకుంటాను. ఈ టెక్స్ట్ అనుకుందాం. సో దీన్ని జస్టిఫై అలైన్మెంట్ చేయాలంటే టెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి, జస్టిఫై చేయండి. ఇప్పుడు క్లియర్ గా వచ్చిందా లేదా? సో అదే టెక్స్ట్ అనుకుందాం, ఇదే టెక్స్ట్ అక్కడ ఉంది అనుకుందాం ప్రస్తుతానికి. సో ఈ విధంగా జస్టిఫై అలైన్మెంట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా పారాగ్రాఫ్ తర్వాత ఒక ఎక్స్ట్రా లైన్ స్పేస్ అనేది గ్యాప్ ఉంది. సో ఎంటర్. సో ఈ విధంగా ఉంది. అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ సెకండ్ పారాగ్రాఫ్ లో ఉన్న ఫస్ట్ టూ వర్డ్స్ సబ్ హెడ్డింగ్ లాగా ఉంది, అండ్ ఇటాలిక్ లో కూడా ఉంది. సో మనం ఈ టూ వర్డ్స్ అనుకుందాం. టూ వర్డ్స్ ని సెలెక్ట్ చేసి 14 హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ సైజ్ వచ్చేసి 14 ఉన్నాడు. అండ్ ఇటాలిక్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇటాలిక్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో ఈ విధంగా ఆ తర్వాత టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి బార్డర్లోకి వెళ్ళండి. ఇక్కడ దీనిలో బార్డర్ సెక్షన్లోకి వెళ్ళి అవుట్ సైడ్ బార్డర్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి అవుట్ లైన్ లైన్ అనేది రావడం జరుగుతుంది, ఏదైతే ప్రొవైడ్ చేశాడో అలా. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి ఎంత మెన్షన్ చేయమన్నాడు, 12 సైజ్ మెన్షన్ చేయమన్నాడు కాబట్టి అంటే రెస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ 12 అన్నాడు కాబట్టి 12 చేసాం. ఓన్లీ సబ్ హెడ్డింగ్ మాత్రం 14 అన్నాడు, మళ్ళీ దీనికి 14 చేసాం. సో ఈ విధంగా మనం ఈ పర్టికులర్ ఆప్షన్ యూటిలైజ్ చేయవచ్చు. ఇది పారాగ్రాఫ్ సంబంధించింది. అండ్ దాని దాంతో పాటు ఒక టేబుల్ ఇచ్చాడు, ఈ టేబుల్ ని క్రియేట్ చేయమన్నాడు. సో టేబుల్ ఎన్ని ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి లెక్క లెక్క పెట్టుకోవాలి. టోటల్ 6 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. మనకు సింపుల్ గా ఇందులోనే ఇందులోనే ఇక్కడ బయట క్లిక్ చేయాలండి, బార్డర్ లోపల కాదు బయట క్లిక్ చేయాలి. చేసిన తర్వాత గివ్ మీ మినిట్ ప్లీజ్.
సో ఇన్సైడ్ కాకుండా అవుట్ సైడ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో బార్డర్ లోపల కాకుండా, సో ఈ విధంగా టేబుల్ టోటల్ 6 rows, 4 columns, 4 columns, 6 rows. క్లిక్ ఆన్ ఓకే. ఎప్పుడైతే క్లిక్ ఆన్ ఓకే అంటారో ఆటోమేటిక్గా మీకు ఆ పర్టికులర్ థింగ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అక్కడ ఏదైతే టెక్స్ట్ ప్రొవైడ్ చేశాడో ఆ టెక్స్ట్ని అబ్జర్వ్ చేయండి. సో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, హైట్, వెయిట్. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి, హైట్, వెయిట్. ఆ తర్వాత ఇక్కడ ఒక 2 cells ఎంటీ ఉన్నాయి. దాని తర్వాత థర్డ్ సెల్, ఫోర్త్ సెల్లో సెంటీమీటర్స్ అని ప్రొవైడ్ చేస్తాం. సెంటీమీటర్. సో దీన్ని సేమ్ ఉంది కాబట్టి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత 1 2 3 4 నేమ్స్ ఇచ్చాడు, వాళ్ళ హైట్స్ ఇచ్చాడు. 1 2 3 4 వాళ్ళ నేమ్స్ ఏమో ఇచ్చాడు. నేను నార్మల్గా రాస్తున్నాను ప్రస్తుతం టైం వేస్ట్ చేయకుండా. ఆ తర్వాత హైట్స్ ప్రొవైడ్ చేశాడు అనుకుందాం, సమ్ ఏదో ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ మీరు చూసినట్టయితే టెక్స్ట్ మిడిల్లో ఉంది. సో టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి, హోమ్లోకి వెళ్ళండి, సెంటర్ అలైన్మెంట్ చేయండి, లేదా లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి అలైన్మెంట్లో సెంటర్ అలైన్మెంట్ చేయండి. ఆ తర్వాత ఈ సెంటీమీటర్స్ అనే సెల్స్ రెండు ఎల్లో కలర్లో హైలైట్ అయి ఉన్నాయి. ఆ 2 cells ని సెలెక్ట్ చేయండి, బ్యాక్డ్రాప్ కలర్ ఎల్లో కలర్ సెలెక్ట్ చేయండి, లేదా 1 సెకండ్, 1 సెకండ్, ఇక్కడ నుంచి డిజైన్ ట్యాబ్లో షేడింగ్లోకి వెళ్ళి ఎల్లో కలర్ని సెలెక్ట్ చేయండి. రెండింటిని సెలెక్ట్ చేసి షేడింగ్లోకి వెళ్ళి ఎల్లో కలర్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా మనం టేబుల్ని ప్రిపేర్ చేయవచ్చు. సో ఇది. ఆ తర్వాత ఏమన్నాడు, నేమ్స్ ప్రకారం సార్ట్ చేయమన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై ఉందని, వైతో స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడ ఎస్, డి, ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేవు కదా. సో ఆర్డర్లో పెట్టాలంటే వీటిని సెలెక్ట్ చేయండి, ఈ నేమ్స్ నుంచి సెలెక్ట్ చేయండి, చేసి లేఅవుట్ ట్యాబ్లో సార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సార్ట్ అనే ఆప్షన్ని అసెండింగ్ ఆర్డర్లో సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా మనకి మొత్తం రికార్డ్స్ అనేవి సార్ట్ ఆర్డర్లో వచ్చేస్తాయి. మీరు 3 4 2 1 చేంజ్ అయింది కదంటే చేంజ్ అవ్వనివ్వండి, యాజ్ పర్ ది నేమ్ మనకి డిజిఎస్వై ఆర్డర్లో వచ్చాయా లేదా అది మాత్రం చూసుకోండి. దిస్ ఇస్ వాట్ వర్డ్కి సంబంధించింది. అండ్ ఎక్సెల్కి సంబంధించింది ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎక్సెల్ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ మూవీ జానర్ ఏంటి, కోర్స్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ కోర్స్ ఎన్ని అన్నాడు. ఫస్ట్ తెలుగు మూవీ రివ్యూ సర్వే అని ఉంది. నేను తెలుగు మూవీ రివ్యూ సర్వే అని రాశాను, కానీ ఇది ఫస్ట్ సెల్లోనే ఉంది. కానీ నాకు 3 columnsకి తగ్గట్టు రావాలి ఇక్కడ చూసినట్టయితే పిక్చర్లో. సో 3 columnsని ఏం చేయాలప్పుడు, 3 columnsని సెలెక్ట్ చేసి మెర్జ్ అనే ఆప్షన్ యూస్ మెర్జ్ అనే ఆప్షన్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, సింగిల్ సెల్ కింద మారిపోతుంది. దాని తర్వాత దీని బ్యాక్డ్రాప్ కలర్ని ఏదో కలర్ ఇచ్చాడు, ఆ కలర్ని సెలెక్ట్ చేయండి. బోల్డ్ కూడా అప్లై చేసినట్టున్నాడు. ఎస్. నెక్స్ట్ ఒక రో వదిలేసి మూవీ జానర్ ఓడ్చుకున్నాడు. మూవీ జానర్ ఓట్స్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్. ఆ తర్వాత డ్రామా, కామెడీ అండ్ వెస్టర్న్, సైన్స్ ఫిక్షన్, హారర్, వెస్టర్న్, సైన్స్ ఫిక్షన్, హారర్, కామిక్, హారర్ విత్ కామిక్ అని ఏవో జానర్స్ ఇచ్చారు, డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇందులో ఉన్న టెక్స్ట్ మనకి ఫిట్ అవ్వట్లేదు. కాబట్టి ఏం చేయాలని చెప్పాను, సెలెక్ట్ ఆల్ బటన్ పైన క్లిక్ చేసి ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడ ఎంత విడత అవసరమో అంత విడతతో అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఓట్స్ ఎన్ని ఇచ్చాడు ఇక్కడ, 25, 28, ఆ తర్వాత 20 15 12, 20 15 12 అండ్ 18.
ప్రొవైడ్ చేసాడు. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నంబర్ ఆఫ్ ఓట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఒకటి సెల్ వదిలేసి టోటల్ ఓట్స్, టోటల్ ఓట్స్ ఎన్ని అంటే పక్కన ఉన్న మొత్తం ఓట్స్ కలిపితేనే కదా టోటల్ ఓట్స్. ఇక్కడ 118. ఎట్లా వస్తుంది ఇది ఫార్ములా? ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ వీటన్నిటిని సెలెక్ట్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు టోటల్ ఫైండ్ అవుట్ చేసాం. అదే విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఇప్పుడు? పర్సంటేజ్ ఆఫ్ టోటల్, అంటే ఈ 25 ఓట్స్ ఈ 118లో ఎంత పర్సంటేజ్ కావాలి. సో సింపుల్, 25 డివైడెడ్ బై 118, సింపుల్. సో 0.21 వచ్చింది. పర్సంటేజ్ లాగా వచ్చిందా? రాలేదు. సో ఫస్ట్ అయితే ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్, ఈజ్ ఈక్వల్స్ టు దిస్ డివైడెడ్ బై దిస్. ఇందులో ఎంత పర్సంటేజ్? B4 డివైడెడ్ బై B11 చేస్తే ఆన్సర్ వచ్చేసింది. మరి ఇది ఇందులో ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు B4 డివైడెడ్ బై B11 కదా. సో ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే ఆన్సర్ వస్తుందా అంటే చూడండి, ఇక్కడ లాస్ట్కి వచ్చేసి డబుల్ క్లిక్ చేస్తాం కదా, ఆన్సర్ ఎందుకు రావట్లేదు? మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ మనం డివైడ్ చేయాల్సింది ఎప్పుడు కూడా B11తోనే చేయాలి. చూడండి, మనం డబుల్ క్లిక్ చేయడం వల్ల B6 డివైడెడ్ బై B12, B7 డివైడెడ్ బై B13, ఇట్లా 30 అంటే డివైడెడ్ బై B11 ఉండాల్సింది 12, 13, 14, 15 అవుతుంది. కాబట్టి ఆన్సర్ రావట్లేదు. సో దీనికి సింపుల్ సొల్యూషన్ అంటే మీకు అర్థమైతే చూడండి, దిస్ డివైడెడ్ బై దిస్ అన్నాను కదా. సో ఈ B11 మనకి ఏమవుతుంది? కదులుతుంది, అంటే చేంజ్ అవుతుంది, రోకి చేంజ్ అవుతుంది. అట్లా చేంజ్ కాకుండా ఉండాలంటే దీన్ని ఫ్రీజ్ చేయాలి. B11ని ఫ్రీజ్ చేయాలి. B4, B5, B6, B7 అనేది మారాలి. కానీ డివైడెడ్ న్యూమరేటర్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది మారకూడదు. B11తోనే డివైడ్ కావాలి ప్రతిసారి. అట్లాంటి సిచ్యువేషన్లో మనము F4 బటన్ని యూస్ చేస్తాం. F4 బటన్ని, ఆ పర్టికులర్ B11కి F4 బటన్ యూస్ చేయడం వల్ల $B11 అని వచ్చింది. డాలర్ సింబల్ ఎప్పుడైతే కనబడుతుందో అది నెక్స్ట్ రోలో చేంజ్ అవ్వదు. మనం అంటే మనం డివైడ్ చేసేది ఒకే నెంబర్తో డివైడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఆన్సర్స్ వచ్చేస్తాయి అన్నిటికీ. ఇక్కడ చూసిన ఫార్ములా డివైడెడ్ బై B11 ఉంది. B6 బై B11, B7 బై B11, B8 బై B11, B9 బై B11 ఈ విధంగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక సెల్ మూవ్ అవ్వకుండా, అంటే దాని యొక్క వాల్యూ అదితో మాత్రమే వర్కౌట్ అవ్వాలంటే మనం చేయాల్సిన పని F4 బటన్ యూస్ చేయాలి. లేదా ఇండివిజువల్గా చేస్తా అంటే చేయండి ఎగ్జాంపుల్. ఓకే. దాని తర్వాత ఇవి పర్సంటేజ్ ఫార్మాట్లో లేవు కదా. పర్సంటేజ్ ఫార్మాట్ కావాలంటే ఏం చెప్పాను? నంబర్ గ్రూప్లో పర్సంటేజ్ ఫార్మాట్ ప్రొవైడ్ చేయండి. సింపుల్. సో అన్నిటికీ పర్సంటేజ్ ఫార్మాట్ వచ్చేసింది. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ బార్డర్ కూడా అప్లై చేశాడు. సో మనం బార్డర్ కూడా అప్లై చేద్దాం. ఆల్ బార్డర్స్ అన్నట్టు, ఆల్ బార్డర్స్ అన్నారు కానీ ఇక్కడ మధ్యలో ఈ 3 సెల్స్ని మెర్జ్ చేయండి. ఈ 3 సెల్స్ని కూడా మెర్జ్ చేయండి. అప్పుడు 5 స్క్వేర్ ఇక్కడ ఏ విధంగా ఉందో అదే విధంగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఏమన్నాడు? తెలుగు మూవీ సర్వేలో అంటే ఈ పర్సంటేజ్ పై చార్ట్ వేయమన్నాడు. ఒక పై చార్ట్ వేయమన్నాడు. సో పై చార్ట్ వేయమన్నాడు కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ పర్టికులర్ వీటిని సెలెక్ట్ చేసి మూవీ జానర్ అండ్ వీటిని సెలెక్ట్ చేసేసి నేను ఇన్సర్ట్లోకి వెళ్ళి పై చార్ట్ పైన క్లిక్ చేస్తాను. పై చార్ట్ పైన క్లిక్ చేయగానే వచ్చింది. ఇది 3D పై చార్ట్ లాగా ఉంది, 2D కాదు, 3D లాగా ఉంది. కాబట్టి ఇన్సర్ట్లోకి వెళ్ళి పై చార్ట్లో 3D పై చార్ట్ని సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత మనకు ఆన్సర్ వచ్చేసింది. కానీ హెడ్డింగ్ ఏముంది? ఓట్స్ అని ఉంది. కానీ మనకి హెడ్డింగ్ ఏముంది? ఇక్కడ తెలుగు మూవీ సర్వే అని ఉంది. సింపుల్, దీనిపైన ఎడిట్ చేసేసి నేను తీసేసి తెలుగు మూవీ సర్వే అని రాశాను. ఆ తర్వాత రైట్ సైడ్లో లెజెండ్స్ ఆ విధంగానే ఉన్నాయి, చేంజెస్ ఏం లేవు, కానీ కలర్ మారింది. సో దానికోసం మనం డిజైన్ చేసుకోవచ్చు, చేద్దాం. అంతకుముందు దీనిలో వాల్యూస్ కనబడుతున్నాయి, 15%, 13%. మరి అదే రావాలి అంటే ఆల్రెడీ చెప్పాను, లేఅవుట్లో డేటా లేబుల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెంటర్లో పెట్టేనే ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇది పర్సంటేజ్ లాగా రాలేదు. పర్సంటేజ్ లాగా రావాలంటే ఏం చేయాలి? ఇదే డేటా లేబుల్ ఆప్షన్స్లో, మోర్ డేటా లేబుల్ ఆప్షన్స్లోకి వెళ్ళి వాల్యూ కాకుండా పర్సంటేజ్ని అప్లై చేయండి, క్లోజ్. చూడండి ఇప్పుడు పర్సంటేజ్ లాగా వచ్చింది. అండ్ దీని డిజైన్ కూడా చేంజ్ చేశాడు కాబట్టి మనం కూడా డిజైన్లో ఏదైనా డిజైన్ ట్రై చేద్దాం. సో మనకు కావాల్సిన డిజైన్ వస్తుందా? అట్లా. సో మనమే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు అది కూడా. సో ఇక్కడ ఈ ఎల్లో కలర్, ఇది గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్ ఉంది. సో సెలెక్ట్ చేయండి.
ఫార్మాట్లోకి వెళ్ళండి, షేప్ ఫిల్లోకి వెళ్ళండి. ఏ కలర్ ఫార్మాట్ ఏదైతే ఇచ్చాడో గ్రీన్ కలర్ ఇచ్చాడు కదా, సో గ్రీన్ కలర్ ఫార్మాట్ని ప్రొవైడ్ చేసుకోండి. అండ్ ఇది సైడ్కి ఎక్కడ ఉంది పైన, సో వేరే కలర్ ఉంది, సో అడ్జస్ట్ చేసుకుని చూడండి, ఆ కలర్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ ఒక స్లిప్ మాత్రం ఒక ఒక పర్టికులర్ పార్ట్ మాత్రం సపరేట్ అయినట్టుంది కదా, ఆ పర్టికులర్ పార్ట్ని సెలెక్ట్ చేసి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి బయటకి. అడుగు అట్టెళ్ళి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సపరేట్ అయిపోతుంది. మంచి. పూలు ఉన్నాయి ఉన్నాయి. దీన్ని మాత్రం మనం సపరేట్ చేయొచ్చు. ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సపరేట్ అవుతుంది. సో మనకి ఏ విధంగా ఇక్కడ కనబడుతుందో అదే విధంగా ఇక్కడ కూడా వచ్చేసింది, సింపుల్. సో ఇది దేనికి సంబంధించింది? ఎక్సెల్కి సంబంధించింది. అండ్ పవర్ పాయింట్కి సంబంధించింది ఏమన్నాడు చూడండి. ప్రిపేర్ టూ స్లైడ్స్ యూజింగ్ బిలో టెక్స్ట్. కింద టెక్స్ట్ ఇచ్చాడు సపరేట్గా, ఆ టెక్స్ట్ని యూజ్ చేసి టెక్స్ట్ స్టైల్, యూజ్ టెక్స్ట్ స్టైల్ ఎస్ ఫ్రాంక్లిన్ గోతిక్ బుక్ అండ్ సైజ్ ఫర్ ది రిక్వైర్మెంట్. సో ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసి, అంటే ఈ 2 పాయింట్స్ని ఫస్ట్ స్లైడ్లో రాయాలి. సో విన్నర్ పవర్ పాయింట్ ఫస్ట్ స్లైడ్ ప్రిపరేషన్లో ఈ రెండు రాయాలన్నాడు. సో ఈ ఉన్న స్లైడ్ని డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే అది మనకు కావాల్సిన స్లైడ్ కాదు. సో ఇది జస్ట్ హెడ్డింగ్ ఏం లేదు, డైరెక్ట్గా 2 స్లైడ్స్లో ఫస్ట్ స్లైడ్ అన్నాడు. సో నేను హోమ్ ట్యాబ్లో న్యూ స్లైడ్లో టైటిల్ అండ్ కాంటెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ 2 పాయింట్లని మెన్షన్ చేసుకున్నాను. 2 పాయింట్లని మెన్షన్ చేసుకున్నాను. ఈ 2 పాయింట్లలో సో ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అడ్జస్ట్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా చేసేసుకున్నాను. దాని తర్వాత సెకండ్ దానిలో ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేయమన్నాడు. అండ్ అప్లై ది సెకండ్ స్లైడ్, అప్లై ఫ్రీ ఫ్రమ్ యానిమేషన్ అన్నాడు. ఒక పిక్చర్ని కావాలి, నీ కొత్త స్లైడ్లో బ్లాక్ తీసుకున్నాను. ఒక పిక్చర్ అన్నాడు కాబట్టి ఇన్సర్ట్లోకి వెళ్ళాను. పిక్చర్ అయినా పిక్చర్ తీసుకోండి. అండ్ దాంట్లో పిక్చర్స్ లేవు, డెస్క్టాప్ పైన ఇది ఒక పిక్చర్ ఉంది అనుకుందాం. సో ఇది పిక్చరే, టెక్స్ట్ కాదు. సో దీన్ని ఇన్సర్ట్ చేయమన్నాడు, ఇన్సర్ట్ చేసాం. దాని తర్వాత యానిమేషన్ అప్లై చేయమన్నాడు, ఫ్రీ ఫామ్ యానిమేషన్ అన్నాడు. సో యానిమేషన్లో ఫ్రీ ఫామ్ యానిమేషన్ ఎక్కడుందో చెక్ చేయాలి. ఇది పెట్టచ్చు. సో డిఫరెంట్ యానిమేషన్స్ ఉంటాయి, దాని నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్ దొరకకపోతే ఏది పెట్టినా ఏం కాదు, మొత్తానికి అయితే డిజైన్ అప్లై అయిందా లేదా అది మనం చూసుకోవాలి. ఆ తర్వాత ఒక డిజైన్ కూడా అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ డిజైన్ కూడా అప్లై చేద్దాం. టెక్స్ట్ సైజ్ స్టైల్ కూడా టెక్స్ట్ స్టైల్ కూడా ఏమన్నాడు, ఫ్రాంక్లిన్ అన్నాడు. ఫ్రాంక్లిన్ ఎఫ్ఆర్ కొడితే వచ్చేస్తుంది. సో దాని తర్వాత టెక్స్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది. నేను డిజైన్ కూడా అప్లై చేద్దాం ఒకటి, సింపుల్, ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇది పవర్ పాయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎనీ క్వశ్చన్స్ ఓవర్ ఇయర్? వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో? హలో సార్. చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్. Good morning. చెప్పండి. సార్ హైఫినేషన్ అన్నారు కదా, దాంట్లో ఆప్షన్స్ హైఫినేషన్ సార్, వరల్డ్లో హైఫినేషన్ ఇవ్వమని అడుగుతారన్నారు కదా, అవునండి. దాంట్లో మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది, మనం ఏం తీసుకోవాలి సార్ హైఫినేషన్ ఆటోమేటిక్ తీసుకోవాలి. మాన్యువల్ అవసరం. ఓకే మాన్యువల్ అంటే వీ హ్యావ్ టు గివ్, ప్రతి దానికి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ తీసేసుకుంటే అది ఎక్కడ అవసరం ఉందో అక్కడ తీసేసుకుంటాం. అంటే మనం టెస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే వాడు హైఫినేషన్ అనుకుంటే అప్పుడే మనము హైఫినేషన్ తీసుకోవాలా ఆటోమేటిక్ అని? ఫస్ట్ మన టెక్స్ట్ మొత్తం రాయాలి, రాసిన తర్వాత వాళ్ళు చెప్పిన చేంజెస్ అంటూ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత హైఫనేషన్ ఇచ్చేస్తే అక్కడ ఏ విధంగా హైఫనేషన్ ఉందో అదే విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ లో యూఎస్ ఇక్కడ ఉంది, హైఫన్ ఐఎన్జి కింద ఉంది. సో మనం మోడిఫికేషన్ చేయకుండా
ఏమవుతుందంటే మనం అంతా రాసాము, ఆ, వేరే ఫాంట్ స్టైల్ తీసుకున్నాం, అప్పుడు యూజింగ్ ఇక్కడ రాకపోవచ్చు, ఎందుకంటే ఆ ఫాంట్ స్టైల్లో యూజింగ్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. సో మనం ఫాంట్ స్టైల్స్ ఆహా, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత హైఫనేషన్ అప్లై ఆ. చేస్తే సరే. చివర్లో హైఫినేషన్ అప్లై చేయాలంటారు. అవును, అవును. టెక్స్ట్ ఏదైనా ఉంటే మొత్తం అది చేసేస్తాను. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. అవును. సార్ ఎంసీక్యూస్ పెట్టలేదు సార్ మాకు ఇంకా మీరు. నేను ఎంసీక్యూస్ పెట్టానండి, కానీ కాబట్టి ఫిల్టర్ అవుట్ అవ్వలేదు ఇంకా, అది అదే పనిలో ఉన్నాను. ఫిల్టర్ అవుట్ చేయలేదు. ఆహా. 1200 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసి ఇస్తా అని చెప్పాను కదా మీకు. సో మోడిఫై అదే చేస్తున్నాను. అదే. మోడిఫైడ్ ఫైల్ ఆ, ఉంది నా దగ్గర, కానీ కాబట్టి ఇంకా అన్ని ఆ, కాలేదు. దానికోసం వెయిట్. పంపిస్తాను. ఓకే సార్, మెయిన్ థ్యాంక్ యూ. బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. మిగతా అయితే ఫైల్, ఒరిజినల్ ఫైల్లో 1200 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఇంకొకటి చాలా మంది అడుగుతున్నారు నన్ను. సో ఇందులో సార్ సార్. మీరు ఇది ప్రొవైడ్ చేయలేదు, దీని ఆన్సర్ ఎట్లా అని అడుగుతున్నారు. సింపుల్, ఈ పర్టికులర్ క్వశ్చన్ ని కాపీ చేసుకోండి. ఆ, ఈ క్వశ్చన్ ని కాపీ చేసుకొని ఎంసీక్యూ ఫైల్లోకి వెళ్ళండి, ఆ, కంట్రోల్ ఎఫ్ అని చెప్పి పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. సో ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ ఫైండ్ అవుట్ అవుతుంది, అందులో ఆన్సర్ అనేది ప్రొవైడ్ ఆ, చేస్తాం. ఓకే. ఓకే సార్. ఇట్లా ఈ ఓకే విధంగా. సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్ సార్? సార్ ఫ్లో చార్ట్ ఒకసారి చూపించారు. ఫ్లో చార్ట్, వర్డ్లో ఫ్లో చార్ట్ అంటున్నారా? ఓకే, సింపుల్. ఫ్లో చార్ట్ ఇస్ నథింగ్ బట్ ఇన్సెట్లోకి వెళ్ళండి, షేప్స్, అక్కడ ఏ షేప్ ప్రొవైడ్ చేస్తే ఆ షేప్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఒక యారో మార్క్ కావాలి, యారో మార్క్ తీసుకోండి, ఇక్కడ డ్రా చేసుకోండి. ఆ తర్వాత వేరే షేప్ ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచైనా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి షేప్స్లోకి వెళ్ళండి, డిఫరెంట్ షేప్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో డెసిషన్ బాక్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఓకే, దీనిలో టెక్స్ట్ రావాలంటే యాడ్ టెక్స్ట్ అంటే సరిపోతుంది, దీనిలో టెక్స్ట్ వచ్చేస్తుంది. ఇంకొక యారో మార్క్ ఉంది అనుకుందాం, ఇంకొక యారో మార్క్ ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళండి, షేప్స్లో యారో మార్క్ తీసుకోండి, ఇటు. ఇది ఎస్ అయితే, ఇది అంటే ఈ కండిషన్ వర్కౌట్ అయితే అని ఇక్కడ ఎస్ అని రాసి ఉంది అనుకోండి, మనం ఇక్కడ ఎస్ అనేది నార్మల్గా టెక్స్ట్ రాయలేము. సో అప్పుడు ఏం చేయాలి, ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్లో ఏదో ఒక షేప్ తీసుకోండి, దాన్ని షేప్ని ఇక్కడ డ్రా చేయండి, దీనిలో యాడ్ టెక్స్ట్ అని చెప్పేసి ఎస్ అని రాయండి. ఆ తర్వాత ఈ షేప్ అవుట్లైన్ని తీసేయండి, ఈ షేప్ అవుట్లైన్ ఇక్కడికి వచ్చేసి నో అవుట్లైన్ అంటే సరిపోతుంది. అక్కడ మనకి షేప్ కనబడదు, కానీ టెక్స్ట్ మాత్రం కనబడుతుంది. దీన్ని అడ్జస్ట్ ఇంత పైకి ఉంది కదా, దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కొంచెం కిందకి. సో ఈ విధంగా చూడండి, ఇందాక మనం దాని కిందికి అన్నప్పుడు పైన ఓవర్ రైట్ అయింది, పైన ఒక షేప్ ఉంది మనకి, అవుట్లైన్ తీసేసాం కాబట్టి ఓవర్ రైట్ అయింది యారోకి. అప్పుడు ఏం చేయాలి, ఈ ఈ షేప్ ని సెలెక్ట్ చేసి సెండ్ టు బ్యాక్ అనండి, అది బ్యాక్ వెళ్ళిపోతుంది, వెనకాల ఉన్న లైన్ ముందుకు వస్తుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు సార్ ఫ్లో చార్ట్స్. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే అండి. హలో చెప్పండి సార్. హలో సార్, చెప్పండి సార్. ఈ సిలబస్ లో ఎంఎస్ ఆఫీస్ సూట్ అని ఉంది కదా సార్, దానికి ఏం సంబంధం ఉందా అంటే ఏం ఎంఎస్ రిలేటెడ్ క్వశ్చన్? అర్థం కాలేదు. ఎంఎస్ ఆఫీస్ సూట్, ఎంఎస్ సూట్ ఆఫీస్. ఆఫీస్ సూట్ ఎస్సివై. సో ఎంఎస్ ఆఫీస్ సూట్ ఈస్ నథింగ్ బట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అన్ని కలిపి సార్, వేరే ఏం లేదు. ఓకే దెన్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ కెన్ వైండ్ అప్ ది సెషన్. ఇవాళ ఈవినింగ్ కూడా ట్రై చేస్తాను, మాక్సిమం 99% క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సార్. ఓకే, టుడే 16th రైట్, టుమారో చేస్తాను సార్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్?